హలో ఫ్రెండ్స్, IC38 న్యూ సిలబస్ లో చాప్టర్ 18 బీమా డాక్యుమెంటేషన్. ప్రతిపాదన పత్రాన్ని డాక్యుమెంటేషన్ కు ప్రాథమికంగా మొదటి దశ అని చెప్పాలి. దీని ద్వారా బీమాదారు క్రింది అంశాలను వెల్లడిస్తారు. తాను ఎవరు, తనకు ఏ రకమైన బీమా కావాలి, తాను బీమా చేయాలనుకుంటున్న వాటి వివరాలు, ఎంత కాలానికి, బీమా విషయ వ్యవహారానికి సంబంధించిన ద్రవ్య విలువ, ప్రతిపాదిత బీమాకు సంబంధించిన అర్థవంతమైన సమాచారాలనే వివరాలు అని అంటారు. ప్రతిపాదనను కంపెనీ అంగీకరించి పూర్తి ప్రీమియం చెల్లించే వరకు కంపెనీ రిస్క్ పరిధిలో ఉండదు. తర్వాత ప్రతిపాదన ధృవీకరణ అంటే డిక్లరేషన్. బీమా కంపెనీలు సాధారణంగా ప్రతిపాదన పత్రం చివర్లో ప్రతిపాదకుడి సంతకం కలిగిన ధృవీకరణను జోడిస్తాయి. ఇది బీమాదారుకు సంబంధించిన అత్యంత గొప్ప విశ్వాసం, అంటే దీన్నే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అని అంటాం, ఉబరిమా ఫైట్స్ అని అంటాం. ఉబరిమా ఫైట్స్ అనేది లాటిన్ పదము, దానికి ఇంగ్లీష్ అనువాదము అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, తెలుగులో అత్యంత గొప్ప విశ్వాసం. పూర్తిగా అర్థవంతమైన సమాచారం వెల్లడి అనే ప్రధాన సూత్రాన్ని నొక్కి చెప్పేదిగా కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఉబరిమా ఫైట్స్ అనేది దేనికి సంబంధించింది అంటే, ప్రతిపాదన పత్రంలో బీమాదారుడు ఎవరైతే పాలసీ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వెల్లడించినటువంటి విషయాలు, అది అత్యంత విశ్వసనీయత క్రింద వస్తుంది. ఓకే. అదేవిధంగా ఆరోగ్య బీమా పాలసీ కోసం ప్రతిపాదన పత్రంలో కొన్ని వివరాలు కింద ఇవ్వబడ్డాయి. ఆరోగ్య బీమా పాలసీ చేయాలంటే ప్రపోజల్ ఫామ్ లో ఏమేమి ఇవ్వాలి, ప్రతిపాదన పత్రం రక్షణ పరిధి, మినహాయింపులు, సౌలభ్యాలు వంటి వివరాలను అందించే ఓ ప్రాస్పెక్టస్ ను కలిగి ఉంటుంది. వీటిని అన్నింటినీ ఆకళింపు చేసుకున్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదన పత్రం పేరు అంటే ప్రపోజర్ పేరు, చిరునామా, వృత్తి, పుట్టిన తేదీ, లింగం, బీమా చేసిన ఒక్కో వ్యక్తితోనూ ప్రతిపాదకుడికి ఉన్న సంబంధం, సగటు నెల ఆదాయం, ఆదాయ పన్ను పాన్ నంబరు, వైద్యుడి పేరు, చిరునామా, ఆయన అర్హతలు, రిజిస్ట్రేషన్ నంబర్కు సంబంధించిన వివరాలను సేకరిస్తుంది. బ్యాంకు ద్వారా నేరుగా క్లెయిమ్ సొమ్మును చెల్లించేందుకు వీలుగా బీమా చేసిన వ్యక్తి బ్యాంకు వివరాలను కూడా ఈ రోజుల్లో సేకరిస్తున్నారు. దీంతో పాటు బీమా చేసిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఏదేని నిర్దిష్ట వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అనే విషయాన్ని పూర్తి వివరాలతో బీమా చేసిన వ్యక్తి ఫారంలో పేర్కొనాలి. దీన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ PED అని అంటారు. అంతేగాక ఏదేని ఇతర అస్వస్థత లేదా బాధపడుతున్న వ్యాధి, కొనసాగుతున్న ప్రమాద ప్రభావానికి సంబంధించిన వివరాలను కింది విధంగా కోరుతారు. అస్వస్థత, గాయం, చికిత్స స్వభావం, మొదటి చికిత్స తేదీ, చికిత్స అందిస్తున్న డాక్టర్ పేరు, చిరునామా, పూర్తిగా కోలుకున్నారా, బీమా సంస్థలకు వెల్లడించాల్సిన ఏదేని అదనపు విషయాలను బీమా చేసిన వ్యక్తి పేర్కొనాలి. ప్రతిపాదకుడు డిక్లరేషన్ గా సంతకం చేయాల్సిన ప్రత్యేక విశిష్టతలను కూడా నోట్ చేయాలి. ఏదేని ఆసుపత్రి, వైద్యుడి నుంచి వైద్య సమాచారాన్ని కోరడానికి బీమా చేసిన వ్యక్తి బీమా సంస్థకు అంగీకారం తెలుపుతూ అధికారం ఇస్తున్నారు. ఫారంలో భాగంగా ఉన్న వివరాలను తాను చదివానని బీమా చేసిన వ్యక్తి నిర్ధారించి నియమ నిబంధనలకు అంగీకారం తెలపాలి. ప్రకటనల్లో నివేదికల వాస్తవికతకు సంబంధించిన సాధారణ వారంటీగా కాంట్రాక్టు ప్రాతిపదికగా ప్రతిపాదన పత్రం ఉంటుంది. అదేవిధంగా వైద్య శాఖ ప్రశ్నావళి ఉంటుంది. అదేవిధంగా మధ్యవర్తిత్వ అంటే ఏజెంట్ యొక్క పాత్ర ఏంటి, మధ్యవర్తిత్వ పాత్ర అనేది రెండు పక్షాల పట్ల అంటే బీమాదారుడు, బీమా సంస్థ పట్ల బాధ్యత కలిగి ఉంటుంది. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, బీమాదారుడు బీమా సంస్థ పట్ల మధ్యలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరు అంటే మధ్యవర్తి, అతన్ని ఏజెంట్ లేదా అడ్వైజర్ అని కూడా అంటారు. క్లయింట్ పక్షాన కూడా మధ్యవర్తికి బాధ్యత ఉంటుందని IRDAI పేర్కొంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అండర్ రైటింగ్ మరియు ప్రతిపాదనల ప్రాసెసింగ్. IRDAI మార్గనిర్దేశకాల ప్రకారం 15 రోజుల సమయంలోపు ప్రతిపాదనను బీమా సంస్థ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు అంటే 15 days. ప్రతిపాదనను పరిశీలించి అంగీకారం గురించి నిర్ణయం తీసుకునే ఈ పూర్తి ప్రక్రియను అండర్ రైటింగ్ అని అంటారు. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, మార్గదర్శకాల ప్రకారం బీమా కంపెనీ బీమా ప్రతిపాదనను డాష్ లోపల ప్రాసెస్ చేయాలి. ఎన్ని రోజులు అంటే 15 రోజులు. నెక్స్ట్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అనేది విషయ వివరణ పత్రం.
ఇది తమ ఉత్పత్తి గురించిన వివరాలను అందించే విధంగా బీమా కంపెనీలు ఉపయోగిస్తున్న ఓ అధికారిక చట్టబద్ధమైన డాక్యుమెంట్. జీవిత బీమా కంపెనీ తన బీమా పథకాల్లో ఒక్కొక్క దానిలో ఉపయోగిస్తున్న విషయ వివరణ పత్రాలు క్రింది వాటి గురించి పేర్కొని ఉండాలి. నియమ నిబంధనలు ఉండాలి, ప్రయోజనాల పరిధి, హామీ కలిగినవి, హామీ లేనివి, హక్కు అంటే అధికారాలు, మినహాయింపులు, పథకం భాగస్వామ్యం కలిగినదా, భాగస్వామ్యం లేనిదా. విషయ వివరణ పత్రం అనేది కంపెనీ ఉత్పత్తుల గురించి భావి పాలసీదారు బాగా తెలుసుకోవడానికి సహాయపడే ఓ పరిచయ దస్తావేజు లాంటిది. ఓకే. ప్రీమియం రసీదు. ప్రీమియం అనేది బీమా కాంట్రాక్ట్ కింద బీమాకు సంబంధించిన బీమా చేయడం కోసం బీమాదారు చెల్లించడానికి పరిగణించే మొత్తం అని చెప్పాలి. ముందస్తుగా ప్రీమియం చెల్లింపు బీమా చట్టం 1938లోని 64(5)(b) సెక్షన్. బీమా చట్టం ప్రకారం బీమా రక్షణ ప్రారంభానికి ముందే డిపాజిట్ చెల్లించబడుతుంది. బీమా కంపెనీ ప్రీమియంను స్వీకరించినప్పుడు బీమా కాంట్రాక్ట్ పూర్తవుతుంది. రిస్క్ ని బీమా కంపెనీ అమలు చేసేలా చూస్తుంది. ప్రీమియం చెల్లించు పద్ధతులు, అది నగదు చెల్లించవచ్చు, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, పే ఆర్డర్, భారతదేశంలోని ఏ షెడ్యూల్ బ్యాంకులు తీసిన బ్యాంకర్స్ చెక్ లాంటివి ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకింగ్ సాధనాలు, పోస్టల్ మనీ ఆర్డర్, డెబిట్ క్రెడిట్ కార్డులు, బ్యాంక్ గ్యారంటీ లేదా నగదు రసీదు, ఇంటర్నెట్ ఈ బదిలీ, ఇవన్నీ కూడా ఉంటాయి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ప్రీమియం చెల్లింపు చెక్కు ద్వారా మాత్రమే జరిగే పక్షంలో కింద పేర్కొన్న ప్రకటనలో ఏది నిజం కాగలదు? బీమా కంపెనీ చెక్కు డిపాజిట్ చేసిన తేదీ నుంచి రిస్క్ పరిగణలోకి తీసుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాలసీ దస్తావేజు అంటే పాలసీ డాక్యుమెంట్, పాలసీ బాండ్. పాలసీ అనేది బీమా కాంట్రాక్ట్ కు సాక్ష్యంగా నిలిచే ఓ అధికారిక దస్తావేజు. ఈ దస్తావేజుకు భారత ముద్రణ చట్టం అంటే స్టాంప్ యాక్ట్ 1899లోని సదుపాయాల ప్రకారం ముద్ర అంటే స్టాంప్ పడాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా అవసరం. పాలసీ దస్తావేజు. పాలసీ దస్తావేజు యొక్క మొదటి పేజీని పాలసీ షెడ్యూల్ అని అంటాం. నిబంధనలు మరియు వారంటీలు. నిబంధన అనేది బీమా కాంట్రాక్ట్ లో ఒప్పందం ప్రాతిపాదికను రూపొందించే సౌలభ్యం. చాలా వరకు బీమా పాలసీల్లో ఉన్న ఒకానొక ప్రామాణిక పరిస్థితి ఏమిటంటే, బీమాదారు క్లెయిమ్ ను మోసపూరితంగా చేసుకున్నా, లేదా తప్పుడు ప్రకటనలు చేసినా, లేదా దాన్ని ఉపయోగించుకున్నా, లేదా తప్పుడు మార్గాలు అవలంబించిన, తప్పుడు సాధనాలు ఉపయోగించిన, లేదా పాలసీ కింద ఏదేని ప్రయోజనం పొందడం కోసం ఆయన తరఫున మరెవరైనా పాత్ర పోషించినా, లేదా దురుద్దేశంతో నష్టాన్ని, అపాయాన్ని కొని తెచ్చుకున్న ఈ పాలసీ కింద ఉన్న అన్ని ప్రయోజనాలు కోల్పోతారు. ఆరోగ్య బీమా పాలసీలోని క్లెయిమ్ సమాచార స్థితి ఇలా ఉండవచ్చు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిర్దిష్ట రోజుల్లోపు క్లెయిమ్ దాఖలు చేయబడాలి. అయినప్పటికీ కొన్ని కఠిన పరిస్థితుల్లో ఈ నిబంధన మాఫీ పరిగణించబడుతుంది. అంటే నిర్ణీత కాల వ్యవధిలోపు, అంటే నోటీస్ ఇవ్వడానికి తనకు లేదా మరే ఇతర వ్యక్తికి సాధ్యం కాదని, లేదా క్లెయిమ్ ఫైల్ చేసుకోవడానికి వీలు కాదని కంపెనీ సంతృప్తి చెందితే దీనిని పరిశీలించవచ్చు. పాలసీ నిబంధనలను ఉల్లంఘిస్తే బీమా సంస్థ పాలసీని రద్దు చేయగలదు. అదేవిధంగా వారంటీలు. నిర్దిష్ట పరిస్థితుల్లో బీమా సంస్థ బాధ్యతను పరిమితం చేసేలా బీమా కాంట్రాక్టులో వారంటీలు ఉపయోగించబడతాయి. అపాయాన్ని తగ్గించేందుకు పాలసీలో బీమా సంస్థలు కూడా వారంటీలను చేర్చుతాయి. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, వారంటీకి సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైందో చెప్పండి. కరెక్ట్ గురించి అడుగుతున్నాడు. కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్. వారంటీ అనేది పాలసీలో వ్యక్తీకరించిన నిబంధన. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎండార్స్మెంట్స్ అంటే ఏంటి? కొన్ని అపాయాలకు రక్షణ కల్పిస్తూ మరికొన్నిటికి మినహాయిస్తూ ఓ ప్రామాణిక రూపంలో పాలసీలు జారీ చేయడం అనేది బీమా సంస్థలు అనుసరించే పద్ధతి. పాలసీలోని కొన్ని నియమ నిబంధనలను దాని జారీ సమయంలో మార్చాల్సిన అవసరం వస్తే ఎండార్స్మెంట్ అని పిలిచే దస్తావేజు ద్వారా సవరణలు, మార్పులు చేయడానికి దీనిని చేపడతారు. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, జారీ సమయంలో పాలసీలోని కొన్ని నియమ నిబంధనలు సవరించబడితే దానిని డాష్ ద్వారా సవరణలు చేసి చేయవచ్చు. ఆన్సర్ ఏంటంటే ఎండార్స్మెంట్. నెక్స్ట్, పాలసీల వివరణ. పాలసీల నిర్మాణం. ఓ బీమా పాలసీ అనేది ఓ వ్యాపార కాంట్రాక్టు. ఇతర కాంట్రాక్టుల విషయంలో ఉన్నట్టుగా కోర్టులు అనుసరించే నిర్మాణ వివరణలు బీమా కాంట్రాక్టులకు వర్తిస్తాయి. ఓకే. పునరుద్ధరణ నోటీసు. చాలా వరకు బీమాయేతర పాలసీలు వార్షిక ప్రాతిపదికన జారీ చేయబడతాయి.
పాలసీ నిర్ణీత తేదీలో గడువు ముగుస్తుందనే విషయాన్ని బీమాదారుకు తెలపాల్సిన చట్టబద్ధమైన బాధ్యత బీమా సంస్థకు లేదు. అయినప్పటికీ పాలసీ పునరుద్ధరణను ఆహ్వానిస్తూ బీమా సంస్థలు గడువు తేదీకి ముందుగా ఓ పునరుద్ధరణ నోటీసును జారీ చేస్తాయి. ల్యాప్స్ అయింది మీ పాలసీ అని చెప్పాల్సినటువంటి బాధ్యత బీమా కంపెనీకి లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. పునరుద్ధరణ నోటీసుకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైందో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారు ఈ విధంగా. పునరుద్ధరణ నోటీసుకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైందో చెప్పండి. మార్గదర్శకాల ప్రకారం పాలసీ కాల వ్యవధి ముగిసేందుకు ముందుగా బీమా చేసిన వారికి పునరుద్ధరణ నోటీసు పంపించే చట్టబద్ధమైన బాధ్యత బీమా సంస్థలపై ఉండదు. యాంటీ మనీ లాండరింగ్ మరియు మీ వినియోగదారులను తెలుసుకోండి మార్గదర్శకాలు ఏఎంఎల్ మరియు కేవైసీ. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్, కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా నిధులను పొందుతున్న నేరస్తులు దానిని మనీ లాండరింగ్ అనే పిలిచే ప్రక్రియ ద్వారా చట్టబద్ధమైన సొమ్ముగా ముందుకు తీసుకువెళ్లగలరు. మనీ లాండరింగ్ అనేది నేరస్తులు నేరపూరిత కార్యకలాపాల నుంచి వచ్చిన డబ్బు అసలు మూలాన్ని దాని యజమానిని దాచిపెట్టేలా నిధులను తరలించేందుకు సాగించే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా డబ్బు దాని నేర గుర్తింపును కోల్పోయి చెల్లేదిగా కనిపిస్తుంది. మనీ లాండరింగ్ నివారణ చట్టం ముసాయిదాను 2002లో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వెంటనే IRDAI జారీ చేసిన మనీ లాండరింగ్ నిరోధక మార్గదర్శకాలు బీమా సేవలను అభ్యర్థిస్తున్న వినియోగదారుల నిజమైన గుర్తింపును నిర్ధారించేందుకు, అనుమానాస్పద లావాదేవీలను నివేదించేందుకు, మనీ లాండరింగ్ ప్రమేయం కలిగినట్లు ఊహిస్తున్న సంఘటనలు రికార్డు చేసేందుకు తగిన సూచనలు చేసింది. మీ వినియోగదారు మార్గదర్శకాల ప్రకారం ప్రతి వినియోగదారుడు క్రింది దస్తావేజుల సేకరణ ద్వారా సరైన రీతిలో గుర్తించాల్సి ఉంటుంది. అంటే కేవైసీకి చిరునామా పరిశీలన, ఇటీవలి ఫోటోగ్రాఫ్, ఆర్థిక స్థితి, బీమా కాంట్రాక్టు ప్రయోజనం. కాబట్టి ఏజెంట్ వినియోగదారుల గుర్తింపునకు సంబంధించిన పత్రాలను బీమా వ్యాపారంలోకి తీసుకొచ్చే సమయంలోనే సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మనకు ప్రతిపాదన పత్రం అంటే ఏమి? డాక్యుమెంటేషన్ కు మొదటి దశ, కంపెనీ అంగీకరించిన తర్వాత రిస్క్ ప్రారంభం, అత్యంత విశ్వాసం, పూర్తి అర్థవంతమైన సమాచార వెల్లడి. ప్రతిపాదన పత్రం పాలసీ జారీకి ఆధారం. ప్రీమియం అంటే ఏమి? బీమా చేయడం కోసం బీమాదారు చెల్లించే సొమ్ము. పాలసీ దస్తావేజు బీమా కాంట్రాక్టుకు సాక్ష్యంగా నిలిచే అధికారిక దస్తావేజు. నిబంధన ఇన్సూరెన్స్ కాంట్రాక్టులో ఒప్పందానికి ఆధారం కోసం ఏర్పరిచిన సౌలభ్యం. వారంటీ అంటే కాంట్రాక్టు చెల్లుబాటు కోసం అక్షరాల కట్టుబడాల్సిన పాలసీలో వెల్లడించాల్సిన నిబంధన. ఎండార్స్మెంట్ అంటే పాలసీ జారీ సమయంలో నియమ నిబంధనలను సవరించడానికి వాడతారు. మనీ లాండరింగ్ అంటే నేర మార్గాల ద్వారా సంపాదించిన సొమ్మును చట్టబద్ధమైనదిగా మార్చడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా చాప్టర్ 19 ఆరోగ్య బీమా ఉత్పత్తుల్లో ఆరోగ్య బీమా ఉత్పత్తుల పరిచయంలో బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే IRDAI ఆరోగ్య బీమా నియంత్రణలు 2013లో అమల్లోకి వచ్చాయి. జీవిత బీమా కంపెనీలు దీర్ఘకాలిక ఆరోగ్య బీమా ఉత్పత్తులను అందించవచ్చు, కానీ అలాంటి ఉత్పత్తులకు ప్రీమియం 3 ఏళ్ల కాల వ్యవధి మధ్య ఎలాంటి మార్పు జరగకుండా ఉండాలి. ఆ తర్వాత ప్రీమియంను సమీక్షించి అవసరమైతే సవరించవచ్చు. అంటే 3 ఏళ్ల వరకు ప్రీమియంను మార్చకూడదు, ఆ తర్వాత మార్చాల్సిన అవకాశం ఉంటే మార్చాలి. జీవితేతర అంటే ఏంటి? జనరల్ ఇన్సూరెన్స్ లో ప్రత్యేక ఆరోగ్య బీమా కంపెనీలు వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులను కనీస ఏడాది కాలం వ్యవధితోనూ గరిష్టంగా 3 ఏళ్ల కాల వ్యవధితోనూ అందించవచ్చు. ఈ కాల వ్యవధి మధ్యలో ప్రీమియంలో ఎలాంటి మార్పు ఉండరాదు. అదేవిధంగా ఆసుపత్రి ఖర్చు పూచి ఉత్పత్తి అంటే ఏమి? ఆరోగ్య బీమా పాలసీ ఆధారిత పూచి అనేది భారతదేశంలో అత్యంత సాధారణ, అత్యధికంగా అమ్ముడుపోయే ఆరోగ్య బీమా పాలసీ. ప్రభుత్వ రంగ బీమా సంస్థలు 80లలో అంటే 1980s లో ప్రవేశపెట్టిన మెడిక్లెయిమ్ పాలసీ అనేది అన్నిటికన్నా ముందుగా వచ్చిన ప్రామాణికమైన ఆరోగ్య ఉత్పత్తి. మెడిక్లెయిమ్ అనేది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఆరోగ్య బీమాగా కొనసాగుతుంది. అంటే ఫస్ట్ ఇండియాలో వచ్చింది మెడిక్లెయిమ్, దాని పేరు 1980s లో. ఆసుపత్రి ఖర్చుల పూచి ఉత్పత్తులు ఆసుపత్రిలో చేరుతున్నప్పుడు సంభవించగల ఖర్చుల నుంచి వ్యక్తులకు రక్షణ కల్పిస్తుంది. పూచి ప్రాతిపదికన కల్పించే ఇలాంటి రక్షణ ద్వారా ఆసుపత్రిలో చేరుతున్న సందర్భంగా పెడుతున్న ఖర్చు లేదా భరిస్తున్న వ్యయానికి పూర్తిగా లేదా పాక్షికంగా పూచి ఇస్తుంది. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు ఆసుపత్రిలో చేరడం, తీవ్ర అస్వస్థత నిర్ధారణ కావడం, అడ్మిషన్ లో ఉన్న
రోజు లాంటివి బీమా పాలసీలో పేర్కొన్నట్టు సొమ్ము చెల్లించబడుతుంది. వాస్తవ ఖర్చుతో దీనికి సంబంధం ఉండదు. ఆసుపత్రిలో చేరి చికిత్స అందుకునే ఖర్చులు ఏవే ఉన్నాయి? గదికి, బోర్డింగ్, నర్సింగ్ ఖర్చులకు ఆసుపత్రి నర్సింగ్ హోమ్ చెప్పినట్టు అందిస్తుంది. తీవ్ర ఆరోగ్య సంరక్షణ విభాగం అంటే ఐసీయూ ఖర్చులు అందిస్తుంది. శస్త్రచికిత్స నిపుణులు, మత్తుమందు ఇచ్చేవారి, వైద్యులు, సలహాదారులు, స్పెషలిస్టుల ఫీజు, మత్తుమందు, రక్తము, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, శస్త్రచికిత్స ఉపకరణాలు, మందులు, ఔషధాలు, డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ, పేస్ మేకర్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్, ఇన్ఫ్రాకార్డియాక్ వాల్వుల మార్పిడి, వాస్కులర్ స్టెంట్లు, సంబంధిత ప్రయోగశాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు సంబంధించిన ఇతర వైద్య ఖర్చులు, బీమాదారుకు అవయవ మార్పిడి జరిగినప్పుడు దాతకు అయ్యే ఆసుపత్రి ఖర్చులు, అవయవ ఖర్చును మినహాయించి ఒక సాధారణ ఆసుపత్రిలో చేరే పూచీ విధానంలో ఆసుపత్రిలో గడిపే సమయం 24 గంటలు మించితే మాత్రమే ఖర్చులను భరిస్తుంది. నేత్ర చికిత్సలు, కీమోథెరపీ, డయాలసిస్ తదితరాలను డే కేర్ శస్త్రచికిత్సలుగా వర్గీకరించారు. భారతదేశంలో ఓపీ ఖర్చులు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆసుపత్రిలో చేరకముందు, చేరిన తర్వాత ఖర్చులు. ఆసుపత్రిలో చేరకముందు ఖర్చులు ఏవేవి? బీమా చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చేరడానికి ముందు అయ్యే వైద్య ఖర్చులు కింది నిబంధనల ప్రకారం. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఖర్చులు. ఆసుపత్రిలో చేరిన తర్వాత చాలా సందర్భంలో తిరిగి సొమ్ము చేసుకునే ఫాలోఅప్ చేసే ఖర్చులుంటాయి. ఇంట్లోనే వైద్య చికిత్స ఏంటి? ఈ ప్రయోజనాన్ని పాలసీదారులు సాధారణంగా ఉపయోగించినప్పటికీ ఓ వ్యక్తిగత ఆరోగ్య పాలసీలో ఆసుపత్రిలో చేరకనే ఇంటి నుంచే వైద్య చికిత్స అందుకునే ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకునే సదుపాయాన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా కలిగి ఉంది. సాధారణ మినహాయింపులు ఏముంటాయి? ఆసుపత్రి పూచీ విధానాల కింద కొన్ని సాధారణ మినహాయింపులు అంటే ముందుగా ఉంటున్న వ్యాధులు వ్యక్తిగత ఆరోగ్య ప్రణాళికల కింద ఇవి దాదాపుగా మినహాయించబడతాయి. అంటే అనుకోకుండా జరిగే ప్రమాదంతో బీమాదారుకు ఎక్కువ రిస్క్ నుంచి రక్షణ కల్పిస్తుంది. బీమా సంస్థ జారీ చేసిన పాలసీకి 48 గంటల్లోపు మీకు అస్వస్థత, గాయం, వ్యాధి పరిస్థితులు ఏవైనా, వ్యాధి చిహ్నాలు, సంకేతాలున్నా లేదా నిర్ధారణ అయినా లేదా వైద్య సలహా చికిత్స తీసుకునే ఎలాంటి పరిస్థితి అయినా సరే. మినహాయింపు ఏంటంటే కంపెనీ మొదటి పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అలాంటి వ్యక్తికి 48 గంటల నిరంతర రక్షణ వరకు ఉన్నట్లు పాలసీలో నిర్వచించినట్లు ఏదైనా ముందస్తు షరతు. ఇవి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా టాప్అప్ రక్షణలు లేదా అధిక బరువు బీమా ప్రణాళికలు టాప్అప్ కూడా చేసుకోవచ్చు. వయోవృద్ధుల విధానం కూడా ఉంటుంది. స్థిర ప్రయోజక రక్షణలు, ఆసుపత్రి నగదు, తీవ్ర అస్వస్థత. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్లో ఆసుపత్రి రోజువారీ నగదు గరిష్టంగా ఎంతవరకు ఇవ్వవచ్చు? గరిష్టంగా అంటే ఆన్సర్ ఏమి? 5,000 రూపాయలు. ఓకే, అదేవిధంగా తీవ్ర అస్వస్థత పాలసీ అంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్, ఇది ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అంటే ఇది ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే తీవ్ర అస్వస్థత పాలసీలు సాధారణంగా 21 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తులకు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అన్ని తీవ్ర అస్వస్థత పాలసీల్లో చూస్తున్న ప్రామాణిక నిబంధన ఏంటంటే పాలసీ కింద చెల్లించగల ఏదేని ప్రయోజనానికి ఆ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత 90 రోజుల సమయం ఉంటుంది. అంటే వెయిటింగ్ పీరియడ్ 90 డేస్ తర్వాతనే ఈ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ అనేది అప్లికబుల్. అలాగే కోలుకునేందుకు 30 రోజుల వరకు అమల్లో ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని ప్రాణాపాయ ప్రయోజనంగా అయోమయం చెందకుండా ఉండేందుకే ఓ కోలుకునే ప్రయోజనంగా వివరణించే విధంగా కోలుకునే నిబంధన చేర్చబడింది. సో స్టార్ట్ అయిన తర్వాత ఈ క్రిటికల్ ఇల్నెస్ 30 డేస్ వరకు అమల్లో ఉంటుంది. దీర్ఘకాలిక సంరక్షణ బీమా, ఉమ్మడి ఉత్పత్తులు అంటే ఆరోగ్య బీమా, హెల్త్ ప్లస్ లైఫ్ కాంబో ఉత్పత్తులు అంటే జీవిత బీమా కంపెనీకి చెందిన జీవిత బీమా రక్షణ, జీవితయేతర బీమా సంస్థ అంటే సాధారణ బీమా అంటే జనరల్ ఇన్సూరెన్స్ లేదా విశిష్టమైన ఆరోగ్య బీమా కంపెనీ అందించే ఉత్పత్తుల కలయిక అని అర్థం. దాన్ని ఉమ్మడి ఉత్పత్తులు అని అంటాము. అదేవిధంగా ప్యాకేజ్ పాలసీలు కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా పేద వర్గాలకు సూక్ష్మ బీమా మరియు ఆరోగ్య బీమా, గ్రామీణ పేద వర్గాలకు చెందిన అల్పాదాయ వర్గాల రక్షణను దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ బీమా అంటే మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు ప్రత్యేకంగా రూపకల్పన జరిగింది. మైక్రో ఇన్సూరెన్స్ ను సూక్ష్మ బీమాను IRDA మైక్రో ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ 2005 పర్యవేక్షిస్తుంది. IRDA సూక్ష్మ బీమా నియంత్రణలు 2005కు తగ్గట్టు ఈ ఉత్పత్తులు తక్కువ ప్రీమియంతో వస్తున్నాయి. సమాజంలో నిరుపేద వర్గాలకు సేవలు అందించడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రత్యేకంగా రూపొందించిన 2 పాలసీలు. ఒకటి జన ఆరోగ్య బీమా పాలసీ. ఈ జన ఆరోగ్య బీమా పాలసీ
సమాజంలో నిరుపేద వర్గాలకు చౌకగా వైద్య బీమా అందించడం కోసం ఈ పాలసీ రూపొందించబడింది. అదేవిధంగా వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు పాలసీ అందుబాటులో ఉంటుంది. 5 నుంచి 70 ఏళ్ల లోపు వారికి వర్తిస్తుంది. ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులు కాంకరెంట్లీ రక్షణ కలిగి ఉంటే 3 నెలల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకు రక్షణ కల్పించవచ్చు. బీమా చేసిన ఒక్కో వ్యక్తికి బీమా సొమ్ము 5,000 వరకు నియంత్రించబడింది. ఆ తర్వాత యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ 100 లేదా అంతకన్నా ఎక్కువ కుటుంబాలకు కూడిన బృందాలకు ఈ పాలసీ వర్తిస్తుంది. మెడికల్ రీయింబర్స్మెంట్ వ్యక్తి కుటుంబానికి 30,000 వరకు ఆసుపత్రి ఖర్చుల రీయింబర్స్మెంట్ ఈ పాలసీ అందిస్తుంది. వ్యక్తిగత ప్రమాద రక్షణ ఇస్తుంది. అంగవైకల్య రక్షణ కింద ప్రమాదం కారణంగా కుటుంబంలో సంపాదనాపరుడైన యజమాని మృతి చెందితే కవరేజ్ 25,000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన RSBY అంటారు. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY అంటారు. ఈ పథకంలో పాలు పంచుకుంటున్న బ్యాంకుల్లో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వయసున్న సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులందరూ ఇందులో చేరవచ్చు. ఇందులో ప్రయోజనం అంటే మరణం సంభవిస్తే 2 లక్షలు, పూర్తిగా 2 కన్నులు తిరిగి పొందలేని నష్టం, లేదా 2 చేతులు లేదా కాళ్లు ఉపయోగించడానికి వీలు కాకపోవడం, లేదా ఒక కంటి చూపును, ఒక చెయ్యి లేదా ఒక కాలును ఉపయోగించడానికి వీలు లేకపోవడంతో ఏర్పడిన నష్టానికి కూడా 2 లక్షలు ఇస్తారు. పూర్తిగా ఒక కంటి చూపు లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు ఉపయోగాన్ని తిరిగి కోలుకొని రీతిలో కోల్పోవడం 1 లక్ష రూపాయలు ఇస్తారు. ప్రీమియం 12 రూపాయలు వార్షిక ప్రీమియం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 ఆగస్టు 15న చేసిన మొదటి స్వాతంత్ర దిన ప్రసంగం సందర్భంగా ప్రకటించిన విధంగా 2014 ఆగస్టు 28న దీన్ని ఆవిష్కరించారు. బ్యాంకింగ్ ప్రవాహంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలను మిళితం చేసే ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టబడింది. దీన్ని PMJDY ఖాతాలను 0 బ్యాలెన్స్ తో తెరుస్తున్నారు. అయినప్పటికీ ఖాతాదారు చెక్కు పుస్తకం పొందాలని కోరుకుంటే వారు కనీస బ్యాలెన్స్ యోగ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఓకే, దీనికి 1 లక్ష రూపాయలు విలువ చేసే ప్రమాద బీమా రక్షణ ఉంటుంది. కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. 30,000 వరకు జీవిత బీమా రక్షణ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, దాన్ని బృంద ఆరోగ్య రక్షణ అంటాము. ఆసుపత్రిలో చేరక ముందు ఖర్చులకు రక్షణ కాలం ఒక్కో బీమా సంస్థను బట్టి మారుతూ పాలసీలో నిర్వచించబడుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరక ముందు ఖర్చులను చెల్లించడం కోసం అత్యంత సాధారణంగా భావిస్తున్న కాలం ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని రోజులు అని అడిగితే ఆసుపత్రిలో చేరక ముందు ఖర్చులను చెల్లించడం కోసం అత్యంత సాధారణంగా భావిస్తున్న కాలం అంటే 30 రోజులు. ఆరోగ్య పాలసీలో కీలక పదాలు ఏంటి? నెట్వర్క్ సేవా సంస్థ, ప్రాధాన్యం కలిగిన సేవా సంస్థ నెట్వర్క్, నగదు రహిత సేవ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ TPA. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. ఆసుపత్రి అంటే ఏంటి? ఆసుపత్రి అంటే 10 లక్షల కన్నా తక్కువ జనాభా కలిగిన పట్టణాల్లో కనీసం 15 అంటే 15 పడకలు కలిగి, ఇతర ప్రాంతాల్లో అంటే 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 15 పడకల కంటే ఎక్కువ ఉండాలి. 24 గంటలు పనిచేసే అర్హులైన నర్సింగ్ సిబ్బందిని కలిగి ఉండాలి. 24 గంటలు పనిచేసే అర్హులైన వైద్యులను కలిగి ఉండాలి. శస్త్రచికిత్స విధానాలను సొంతంగా చేపట్టేందుకు అనువుగా పూర్తిగా ఉపకరణాలతో కూడిన ఆపరేషన్ థియేటర్ను కలిగి ఉండాలి. రోగుల రోజువారీ రికార్డులను నిర్వహించాలి. బీమా కంపెనీ అధికారిక సిబ్బందికి వీరిని అందేలా చేస్తుంది. సో వైద్యుడు అంటే డెఫినేషన్ ఏమి? ఒక వైద్యుడైన వ్యక్తి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వైద్య మండలి నుంచైనా ఓ చెల్లుబాటు రిజిస్ట్రేషన్ కలిగి ఉంటారు. అర్హత కలిగిన నర్స్ అంటే నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నర్సింగ్ కౌన్సిల్ నుంచైనా చెల్లుబాటు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్స్. తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఏమి? వినియోగదారు ఆ హక్కును పాలసీ దస్తావేజు స్వీకరించిన 15 రోజుల్లోపు ఉపయోగించుకోవచ్చు. క్వశ్చన్ చూడండి. IRDA మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత ఆరోగ్య పాలసీల పునరుద్ధరణ కోసం డాష్ కరుణ కాలం అనుమతించబడుతుంది. అంటే గ్రేస్ పీరియడ్ అనేది 30 రోజులు. సో దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 18 and 19. థ్యాంక్ యూ.